కళ్యాణ్ కాఫీ షాప్లో ప్రేమను కలుద్దామని చెప్తాడు. ఇక తనొచ్చేలోగా కాఫీ ఆర్డర్ చేసి ఆ కాఫీలో తను తీసుకొచ్చిన మత్తు ట్యాబ్లెట్ని కలుపుతూ అనుకుంటూ ఉంటాడు. పులిని వేటాడాలంటే జింక పిల్లని ఎరగా వెయ్యాలి. నీకు తెలియకుండా నిన్ను ఎత్తికెళ్లాలంటే ఈ మత్తు ట్యాబ్లెట్లు వాడాల్సిందే అని అనుకుంటూ ఆ కాఫీలో కలుపుతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ రావడంతో, చాలా థ్యాంక్స్ ప్రేమ, నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ కోసం ఎదురు చూసి శిలగా మారిపోయేవాడిని. నువ్వు వచ్చావు కాబట్టి నేను శిలగా మారలేదు అని చెప్తుంటే, ఇక ప్రేమ అయితే నవ్వుతూ ఉంటుంది. నువ్వు భలే జోకులేస్తావు కళ్యాణ్ అని అంటుంటే, జోకులు కాదు ప్రేమ, నువ్వు నా ఎదురుగా ఉంటే నేను ఈ లోకాన్నే మర్చిపోతానని మాయ మాటలు చెప్తూ ఉంటాడు. సరే నీకోసం కాఫీ ఆర్డర్ చేశాను తాగు అని చెప్పడంతో, ఇక ప్రేమ అయితే కాఫీ తాగడానికి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో తన చేతిని ధీరజ్ వచ్చి గట్టిగా పట్టేసుకొని కాఫీ తాగనేయకుండా ఆపేస్తూ ఉంటాడు. ఇక ప్రేమకి చాలా కోపం వచ్చి, రే నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు, నా చేయందుకు పట్టుకున్నావు, వదులు అని తనని బాగా తిడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే, ఏంటే తింగరదానా, మీ ఇంట్లో కాఫీ పెట్టరా, ఎప్పుడు చూడు వీడితో కలిసి కాఫీ తాగడానికి వస్తావు, నిన్ను కాఫీ తాగడానికి కాదు ఇంటికి పంపించడానికే వచ్చానని చెప్తుంటాడు. ఇక ప్రేమకి చాలా కోపం వచ్చి ధీరజ్ చంప మీద ఒక్కటి కొడుతుంది. ఇక ధీరజ్ కూడా కోపం వచ్చి ప్రేమ చంప మీద తను ఒక్కటి కొడతాడు. ఇక ప్రేమకి కోపం వచ్చి, నువ్వెవడ్రా నన్ను కొట్టడానికని తిడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే, నేనెవరినా నీ బావని అని చెప్తుంటే, ఏంట్రా కొత్తగా బావా గేవని వరుసలు కలుపుతున్నావని తిడుతూ ఉంటుంది. కొత్తగా వరుసలు కలపటం ఏమిటే తింగరదానా, నువ్వు నా మేనమామ కూతురివి, అంటే నా మరదలివి. మన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉండొచ్చు, కానీ నా మేనమామ కూతురు ఒక మోసగాన్ని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది, అందుకోసం వీడిని చంపడానికనే నేను సిద్ధమే అని చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే, కళ్యాణ్ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని తిడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే పక్కనే ఉన్న కళ్యాణ్ని చూపిస్తూ, వీడు అమాయకుడా, వీడు లాంటి మోసగాడు ఈ లోకంలోనే ఉండడు, వీడితో తిరగదని నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వొక అమాయకురాలివి అని కళ్యాణ్ని చంప మీద ఒక్కటి కొడతాడు. మరొక్కసారి ఈ మోసగాడితో తిరిగావంటే నేను ఊరుకోను, పో ఇంటికెళ్ళు అని తను తిడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే, నేను వెళ్ళనంటే వెళ్ళను, ఏం చేస్తావో నేను చూస్తానని మొండిగా అక్కడే ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ వాళ్ళ అన్నకి ఫోన్ చేసి విషయం అంతా చెప్తూ ఉంటాడు. ఇక తను ఫోన్ పెట్టిగానే ప్రేమ ఫోన్కి ఫోన్ వస్తుంది. వాళ్ళ నాన్న ఫోన్ చేసి, ఎక్కడున్నావు, నీతో మాట్లాడాలి, త్వరగా ఇంటికి రా అని చెప్తూ ఉంటాడు. ఇక టెన్షన్ పడిపోయిన ప్రేమ అయితే కళ్యాణ్తో నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ధీరజను చూసి, మా అన్నకి ఫోన్ చేస్తావు కదా, నీ సంగతి చెప్తానుండు అని తనని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే అక్కడే ఉన్న కళ్యాణ్ని చూస్తూ, మరొక్కసారి ఆ తింగర దాని జోలికి వచ్చావంటే చంపుతానని బెదిరించి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే దీన్ని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేసిన ప్రతిసారి వీడు దేవుళ్ళ వచ్చి కాపాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.